హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మనకి రీసెంట్గా మనం ఒక వార్త అయితే మరి బాగా చక్కర్లు కొడుతుంది. అదేంటంటే అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక యాడ్ ఫిలిం జరుగుతూ ఉన్న టైంలో కూడా ఆ షూటింగ్లో పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ప్రమాదం జరిగిందనే వార్తలు అనేది కూడా మనం వింటూ ఉన్నాము. మరి దీని గురించి ఫ్యాన్స్ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే అది కూడా మైనర్ ఇంజ్యూరీ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీమ్ అయినా కానీ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి వినిపిస్తూ ఉంది. ఆ గాయం ఎలా జరిగింది ఏంటి అనే దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం డీటెయిల్స్లో కూడా వెళ్దాం. రీసెంట్గా మరి జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన వార్ 2 సినిమా తర్వాత ప్రజెంట్ అయితే మరి ప్రశాంత్ నీల్ మూవీ అయిన డ్రాగన్లో నటిస్తూ ఉన్నారు. మరి ఆ మూవీ షూటింగ్ అనేది కూడా ప్రస్తుతం స్టార్ట్ అయింది, అది నడుస్తుందని కూడా ఆల్రెడీ చెప్పారు. అండ్ దాని గురించి అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ వచ్చినప్పుడు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈసారి హై లెవెల్లో మనం చూడబోతున్నాము, అది కూడా నెక్స్ట్ ఇయర్ అని కూడా మనకు తెలుసు. కాకపోతే ప్రస్తుతం ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో అండ్ ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా స్టార్గా అవతరించారో RRR మూవీ తర్వాత నుంచి కూడా మరి ఆయన చేస్తూ ఉన్న చాలా వరకు కమర్షియల్స్ అనేది కూడా పెరిగాయి. అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది కూడా మనం చూసాము. అండ్ ఇంకా వేరే కమర్షియల్స్లో కూడా ఆయన యాక్ట్ చేస్తున్నారు. అందులో ఆ భాగంగానే మరి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక యాడ్ ఫిలిం షూటింగ్ జరుగుతున్న టైంలో కూడా మన ఎన్టీఆర్ గారికి షూటింగ్ జరుగుతున్న టైంలో కాల్కి దెబ్బ తాకింది. అది కూడా కాల్ బెనకడం అనేది కూడా జరిగింది. సో ఆ మైనర్ ఇంజురీ తర్వాత అనేది కూడా సో ఆయన షూటింగ్ అనేది కూడా అలాగే కంటిన్యూ చేశారంట. సో ఏం పర్లేదు, షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకున్నారు. అదేంటంటే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు సో షూటింగ్ అనేది కూడా కంప్లీట్ చేసి దెన్ హాస్పిటల్కి అనేది కూడా వెళ్ళారు. మరి దీని గురించి అయితే రకరకాల వార్తలు అనేది కూడా బయట వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ దెబ్బలు అనేది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద కొత్త ఏం కాదు. ఎందుకంటే ప్రీవియస్గా ఆది మూవీ టైంలో కూడా మరి ఆ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతూ ఉన్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ గ్లాస్ మరి బద్దలు కొట్టడం, అప్పుడు చేతికి మరి అయితే కుట్లు పడ్డం అనేది కూడా చూసాము. అప్పుడు ఇమీడియట్గానే ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆ కట్టు అయితే కట్టించుకొని వచ్చి మళ్ళీ ఏదైతే దెబ్బ తాకిందో కుట్లు వేశారో అదే చేత్తోనే మళ్ళీ ఆయన రిటర్న్ షూటింగ్లో పాల్గొన్న సందర్భాలు అనేది కూడా చూసాం. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే ఇలాంటి దెబ్బలు అనేది కూడా సర్వసాధారణం. కానీ ఆయన నెవర్ గివ్ అప్ అనే టైప్లో కూడా ఉంటారు. సో ఎలాంటి ప్రమాదం కానీ జరిగినా సో దాని నుంచి అయినా కానీ షూటింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలనే దృఢ సంకల్పంతో కూడా ఆయన అలాగే చేస్తున్నారు. అలాగే ఈ యాడ్ ఫిలిం షూటింగ్ సమయంలో కూడా ఆయన కాల్ అనేది కూడా బెనికింది. సో ఆ బెనికిన కాల్తోనే ఆయన అయితే షూటింగ్ అనేది కూడా కంప్లీట్ చేసి దెన్ హాస్పిటల్కి అనేది కూడా వెళ్ళారు. మరి అదేమైనా తీవ్రతరం అయిందా ఏంటా అని చెప్పేసి వాళ్ళ పిఆర్ టీమ్ని అడగడం జరిగింది. కానీ వాళ్ళైతే ఎటువంటి ప్రమాదం ఏం లేదు, ఇట్స్ అనే మైనర్ ఇంజురీ. కాబట్టి ఫ్యాన్స్ కానీ బంధువులు సన్నిహితులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, మెయిన్గా భయపడాల్సిన అవసరం లేదు, అది చిన్న ఇంజురీనే అని అన్నారు. ఈ టైంలో జూనియర్ ఎన్టీఆర్కి దెబ్బ తాకడం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే డ్రాగన్ షూటింగ్ అనేది కూడా ఇంకొన్ని రోజులు వాయిదా పడే అవకాశం అనేది కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఇంజురీ ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని రోజులు ఖచ్చితంగా షూటింగ్ అన్నీ కూడా బంద్ పెట్టేసి సో కొన్ని వారాల పాటు కూడా ఆయన సో కంప్లీట్ రెస్ట్ తీసుకోవాల్సిందని చెప్పేసి డాక్టర్ సైడ్ నుంచి కూడా మనకు వినిపిస్తుంది. కాబట్టి ఇట్స్ అన్ మైనర్ ఇంజురీ. ఫ్యాన్స్ అండ్ ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండేది ఎవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో నెవర్ గివ్ అప్ మన హీరో. కాబట్టి ఫ్యాన్స్ ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం మన జూనియర్ ఎన్టీఆర్ గారికి జరిగిన గాయానికి సంబంధించిన అప్డేట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.